కన్వర్టింగ్ నాన్ డెసిమల్ టు డెసిమల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్. ఈ క్వశ్చన్ మీకు ఇవ్వంగానే ఏ కాన్సెప్ట్ మైండ్లోకి రావాలి? ఇది మొత్తము 12తో డివైడ్ అవుతుంది అంటే ఆన్సర్ 12తోటి డివైడ్ అయ్యి ఎంత ఇవ్వాలి? రిమైండర్ 7 రిమైండర్ ఇవ్వాలి. ఇది ఆన్సర్ ఫామ్. ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. ఇది ఆన్సర్. 12తో డివైడ్ అయ్యి రిమైండర్ 7 ఇవ్వాలి. కాబట్టి నెంబర్ ఏముంది? 3B7 ఇన్ బేస్ సిస్టమ్ 1 2. ఏ అంటే 10, బి అంటే ఎంత? 1 1. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 12 పవర్ 0. ఇదేమో 12 పవర్ 1, ఇదేమో 12 పవర్ 2. కాబట్టి ఆన్సర్ ఎంత? 3 × 12 స్క్వేర్ బి ఇంటూ 12 పవర్ 1. ఇది ఎంత అవుతుంది? 7 × 12 పవర్ 0. 7 × 12 పవర్ 0. ఇక్కడ మీరు యూనిట్ డిజిట్ తోటి కూడా ప్లే చేయొచ్చు సార్. మీకు ఆన్సర్లో యూనిట్ డిజిట్లు డిఫరెంట్ ఉంటే అది కూడా చెప్తాను. 144 3s are 432. ఏ అనేది 10, బి అనేది 11 అంటే 11 × 12 ప్లస్ 7 × 12 పవర్ 0 అంటే ఇది 7. ఇది 432. 11 12 132 ప్లస్ 7 ఎంత అయింది? 564 ప్లస్ 7 563. 563. ఆర్ యు ఆల్ విత్ మీ? సారీ, 564 ప్లస్ 7. క్యాల్కులేషన్ మిస్టేక్ చేయకండి. 571 ఇన్ బేస్ సిస్టమ్ 10. 571 ఇన్ బేస్ సిస్టమ్ 10. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? ఇవి ఇలా అందరూ ఇలానే చేస్తారు సార్. అనిల్ నాయర్ స్టూడెంట్, ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకంటే యునిక్గా ఉండాలి. ప్రాబ్లం చూడంగానే మైండ్ తోటి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, లాజిక్ తోటి ఫార్ములాలు రాబట్టాలి. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకునే స్టూడెంట్స్ జనరల్గా అనిల్ నాయర్ క్లాసెస్ స్టూడెంట్స్ 99% అయి ఉండరు. ఇక్కడ ఇదే క్వశ్చన్ని గనక ఆప్షన్ ఉందనుకోండి, 571 బేస్ 10, 517 బేస్ 10, 561 బేస్ 10, 562 బేస్ 10. బేస్ 10 ఇక్కడ చూడండి సార్. 571, 517, 561, 562. నేను ఈ క్వశ్చన్ ద్వారా ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ మీకు కొంచెం ఆలోచిస్తూ వస్తుంది. 12 అనేది ఈవెన్ నంబర్ కదా సార్. ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ నంబర్. 12 స్క్వేర్ అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్. 7 అనేదేమో ఆడ్ నంబర్. 7 అనేదేమో ఆడ్ నంబర్. ఆర్ యు ఆల్ విత్ మీ? 12 అనేదేమో 2తో డివైడ్ అవుతుంది. ఇదేమో ఇక్కడ నుంచి ఇవన్నీ ఈవెన్లు అవుతుంది. ఎందుకంటే బేస్ ఈవెనే కదా. ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్, ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ అవుతుంది. 7 ఏమో ఆడ్ నంబర్. ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆన్సర్ ఏముండాలి? ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ ఏముండాలి? ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ ఏముండాలి? ఆడ్ నంబర్ అయి ఉండాలి. 4వ ఆప్షన్ తీసేశాను. 4వ ఆప్షన్ ఏంటి సార్? ఇక్కడ నేను పక్కకు రాస్తున్నాను. 562. 4వ ఆప్షన్ ఏంటి? 562 ఇన్ బేస్ సిస్టమ్ 10. ఇది నేను తీసేస్తున్నాను. అందరికీ అర్థమైందా సార్? దాని తర్వాత ఇంకో లాజిక్, యూనిట్ డిజిట్ లాజిక్ చేద్దాం సార్. ఇదేమో 1 × 7 7, ఇదేమో 1 1, 1 × 2 2, ఇదేమో 4 × 3 12, 2 2 + 2 4, 4 + 7 ఎంత? 11. 4 + 7 ఎంత? 11. ఆన్సర్ యూనిట్ డిజిట్ 1 రావాలి. ఇది కాదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 12 పవర్ 0 అంటే 1. 1 7s are 7. బి అంటే 11. 1 2s are 2. 12 స్క్వేర్లో యూనిట్ డిజిట్ ఏంటి? 2 స్క్వేర్ 4. 4 3s are ఎంత? 12. 2 + 2 + 7. 2 + 2 + 7 యూనిట్ డిజిట్ ఎంత? 2 + 2 4. 4 + 7 ఎంత? 11. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏముండాలి? 1 ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా పోయింది. మనం సేమ్
ఎట్లయితే చక్రవడ్డీలో మనము డివిజిబిలిటీ రూల్లో డిజిటల్ సమ్ యూజ్ చేసామో సేమ్ అదే లాజిక్, రైట్? కాబట్టి సెకండ్ ఆప్షన్ పోయింది. 12 అనేది 3తో డివైడ్ అవుతుంది. 3 2 6, రిమైండర్ 1. ఆన్సర్ 3ని డివైడ్ చేస్తే, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. 3తో డివైడ్ చేస్తే 6, 5 + 1 6. 3తో డివైడ్ చేస్తే ఆన్సర్ రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి. ఇది రావట్లేదు. కాబట్టి ఆప్షన్ సి. మనకు లాజిక్లో మనము ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా ఆయుధాలు యూజ్ చేస్తాం సార్. ఎక్కడెక్కడ ఏ ఆయుధం యూజ్ చేయాలి అది క్వశ్చన్ మెరిట్ మీద ఆధారపడి ఉంది.